యాటిట్యూడ్ స్టార్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్న చంద్రహాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. చంద్రహాస్తో మాట్లాడి తన కొత్త మూవీ తాలూకా విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ కొత్త మూవీ ఇప్పుడు ఈ ట్రైలర్ లాంచ్ అయిన బరాబర్ ప్రేమిస్తా మూవీ గురించి విశేషాలు మా ప్రేక్షకులకి తెలియదు. బరాబర్ ప్రేమిస్తా ఇస్ అ వెరీ గుడ్ ఫిలిం బికాజ్ మీకు ఇప్పుడు టీజర్ ఆల్రెడీ అందరికీ ఇక్కడ యునానిమస్గా నచ్చింది. సో ఇంకా ఎందుకు అనేది నాకు మాటల్లో మనం చెప్పుకోవడం కంటే తర్వాత రాబోయే సాంగ్స్ ద్వారా కానీ సినిమా ద్వారా కానీ ఆడియన్స్ చెప్తే నాకు ఐ విల్ బి హ్యాపీ. సో విల్ వెయిట్ ఫర్ దాట్. అండ్ మీ నాన్నగారు వచ్చేసి బుల్లితెర మెగాస్టార్ అంటారు. సో మరి మీరు కెరియర్ పరంగా క్లిక్ అవ్వడానికి స్ట్రగుల్స్ పడుతున్నట్టుగానే తెలుస్తుంది. సో దీని గురించి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? యాజ్ ఆఫ్ నౌ అంటే మీకు నాకైతే ఏం స్ట్రగుల్ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్వేస్ బీన్ బిజీ. వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచి నేను ఎప్పుడు బిజీగానే ఉన్నాను. బిజీ లేకపోతే మేబీ ఐ నో ద స్ట్రగుల్స్, బట్ యాజ్ ఆఫ్ నో స్ట్రగుల్ ఏం లేదు. అండ్ అలానే మీ రామ్నగర్ బన్నీ మూవీ రిలీజ్ అయింది. బట్ మీ ఏంటంటే ఆ రోజు మీట్లోనే వచ్చేసి మీ మదర్ అన్నారు, మేము ఇది కమర్షియల్గా హిట్ కోసం చేయలేదు, మా పిల్లవాడిని మేము లాంచ్ చేయడం కోసం చేయలేదు. సో మరి దీనివల్ల మీరేమైనా అంటే లైక్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ అనేది ఏమైనా ఫేస్ చేస్తున్నారా? ఏం లేదు స్వామి. ఎందుకంటే మాకు రిలీజ్కి అప్పుడు మేము కొంచెం అనిపించినా కానీ తర్వాత మాకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే హిందీ రైట్స్ పరంగా కానీ లేకపోతే నెక్స్ట్ ఓటీటీ పరంగా కానీ ఆర్ ఎల్స్ మ్యూజిక్ రైట్స్ పరంగా కానీ వీఆర్ వెరీ మచ్ సేఫ్ అనమాట. సో దానికి వెరీ హ్యాపీ. అండ్ కథల విషయంలో మీరు ఎక్కువగా చూస్ చేసుకుంటారు, లేదు దీంట్లో మీ ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యి ఆయన సెలెక్షన్ కూడా ఏమైనా ఉంటుందా? లేదు స్వామి, నేనే వింటాను, నేనే అంతా చేస్తాను. ఐ విల్ జస్ట్ టేక్ హిస్ ఒపీనియన్ ఒకసారి లాస్ట్లో. ఓకే. అండ్ మీ సిస్టర్ది కూడా కొత్తగా మూవీ లాంచ్ అవుతుంది. సో మీ ఫాదర్ మీకు ఇస్తున్న గైడ్లైన్స్ ఏంటి? అండ్ అలానే యాటిట్యూడ్ స్టార్ అని ఒక మార్క్ పడిందంటే ఇండస్ట్రీలో. సో దీనివల్ల ఏమైనా అవకాశాలు తగ్గే ఛాన్సెస్ ఉందంటారా? ఏం లేదు స్వామి. అంటే నాకు తెలిసి నాతో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు నాలాగే దేనికి భయపడకుండా ఉంటారు. సో దాన్ని ఓన్లీ ఒక నేమ్ చూసి భయపడిపోయే వాళ్ళతో చేయకపోవడమే బెటర్. ఓకే అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మూవీస్. థ్యాంక్ యూ.